అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ. గోధుమ గడ్డి గురించి తెలుసుకుందాం ఈరోజు. గోధుమ గడ్డిలో AECK విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్ కంటికి మంచిది, ఈ విటమిన్ జుట్టు సమస్యలు తగ్గిస్తుంది, స్కిన్ సమస్యలు తగ్గిస్తుంది. సి విటమిన్ ఇమ్యూనిటీ పెంచుతుంది. కే విటమిన్ అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఇంజురీ అయింది అనుకోండి, కొంతమందికి బ్లడ్ ఆగదు. ఆ కే విటమిన్ వల్ల ఆ బ్లడ్ ఆగే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కే విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు గోధుమ గడ్డి చాలా మంచిది. B12 ఉంటుంది. B12 వల్ల క్యాన్సర్ కణాలు అనేవి కంట్రోల్లో ఉంటాయి. ప్రతి జీవిలో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, అవి కంట్రోల్లో ఉండాలి. ఆ B12 అనేది క్యాన్సర్ సెల్స్ని కంట్రోల్ చేస్తుంది. బి కాంప్లెక్స్, బి విటమిన్కి సంబంధించి అన్నీ ఉంటాయి బి కాంప్లెక్స్ అంటే. దాంతోపాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో అతి ముఖ్యమైనది పొటాషియం. పొటాషియం వల్ల మనకి మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఐరన్, కాల్షియం గురించి అయితే మీకు తెలిసిందే. బోన్ డెన్సిటీ పెరుగుతుంది కాల్షియం వల్ల. ఐరన్ వల్ల బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు గోధుమ గడ్డి దివ్య ఔషధం అని చెప్పుకోవాలి. వీటితో పాటు రక్తలేమి సమస్య ఉన్న వారికి కూడా ఇది దివ్య ఔషధం. అంటే లో బ్లడ్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఒక 30 days కానీ ఇది రెగ్యులర్గా 50 grams చొప్పున తీసుకుంటే మీకు 30 daysలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దాంతోపాటు జాండెస్, టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి ఫీవర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్లడ్ అనేది పొల్యూట్ అవుతుంది, కాబట్టి ఆ బ్లడ్ను కూడా ఫిల్టర్ చేస్తుంది. ఇలాంటి మంచి మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి గోధుమ గడ్డిలో. కానీ గుర్తుంచుకోండి, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నీటిలో పండించినటువంటి గోధుమ గడ్డిలో మైక్రోన్యూట్రియంట్స్ ఉండవు, 0 మైక్రోన్యూట్రియంట్స్. అలాగే కోకోపీట్లో పండించినటువంటి గోధుమ గడ్డిలో కూడా మైక్రోన్యూట్రియంట్స్ ఉండవు. కేవలం సాయిల్లో, మట్టిలో మాత్రమే, మట్టిలో పండించిన గోధుమ గడ్డిలో మాత్రమే ఈ మైక్రోన్యూట్రియంట్స్, న్యాచురల్ మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం ఏంటి 100% మట్టిలోనే గ్రోత్ చేయాలి, మట్టిలోనే ఫార్మింగ్ చేయాలి. కాబట్టి దయచేసి గమనించండి, గోధుమ గడ్డి దివ్యౌషధం. ఒక 3 నెలలు గోధుమ గడ్డి తీసుకుంటే అమ్మ కడుపులో నుండి శిశువు బయటకు వచ్చిన శిశువు ఏ రోగం లేకుండా ఎలాగైతే ఉంటాడో అలా తయారవుతారు. దయచేసి గమనించండి. ఆడవారికైతే గైనిక్ ప్రాబ్లమ్స్, దాదాపు PCOD, PCOS ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి గోధుమ గడ్డితో. ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.